మిషన్ మీద ఉండేది చూడు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మల్లన్న దేవునికి అయితే బోనాలు చేస్తున్నాం అనమాట ఇంట్లో. సో దాని గురించి వ్లాగ్ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి ముందు అయితే మల్లన్న బోనాలు చేస్తాము మా సైడ్ తెలంగాణలో. సో ఈ 4 సండేస్లో ఏ సండే అయినా చేసుకోవచ్చు. సో ఈ సండే నేనైతే చేస్తున్నాను అనమాట. అంతకన్నా ముందైతే మనము పోచమ్మ గుడికి అయితే వెళ్ళాలి. పోచమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వచ్చిన తర్వాతే పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. సో దానికోసం అనేసి నేను పొద్దున్నే మంచిగా ముగ్గు అయితే వేశాను. స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా క్లిప్పింగ్. కోతులు అయితే మొత్తం ముగ్గంతా తినేసినాయి అనమాట. బియ్యం పిండితో వేయాలి ఈరోజు. అలా లైన్స్తో వేస్తాం కదా, కోలం ముగ్గు అని అంటాం కదా, అలాంటి ముగ్గు వేయాలన్నమాట. ఆ ముగ్గు వేస్తే మంచిదని అంటారు. సో దానికోసం అని అయితే బియ్యం పిండితో వేశాను. ఆ కోతులు మాత్రం మొత్తం తిన్నాయి అనమాట. సో అసలు మాకు అర్థం కాదు, కోతుల మధ్యలో మేము ఉంటున్నామా లేకపోతే మా మధ్యలో కోతులు ఉంటున్నాయి కూడా అర్థం కాదు. అన్ని కోతులు ఉంటాయన్నమాట మా ఊర్లో అయితే. ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పున్నాను, కోతులు అయితే చాలా ఉంటాయి మా ఊర్లో అనేసి అయితే. సో ఇక్కడైతే దేవుడికి అయితే మొక్కుకొని అయితే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ దేవుడి దగ్గర దీపం ముట్టించి అయితేసి వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చూపించాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు వ్లాగ్స్ అయితే లింక్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. అండ్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించింది ఈ వ్లాగ్ చూస్తే అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ టెంపుల్ పక్కకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకెప్పుడన్నా ఆ టెంపుల్ అయితే చూపిస్తాను నేను. ఎప్పుడు వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర తీద్దాము, మీ అందరికీ చూపిద్దామని అనుకుంటా, కానీ అక్కడ కోతులు అయితే ఫుల్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా భయంగానే మొక్కుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ డోర్స్ అన్నవి ఓపెన్ ఉండవు అనమాట. ఎప్పుడు మేము వెళ్ళినా కూడా ఓపెన్ లేవు ఆ టెంపుల్లో. కాబట్టి బయట నుంచి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి వస్తాం కాబట్టి కోతులు అయితే ఫుల్ ఉంటాయి. సో ఆ హడావిడిలో అయితే తీయలేకపోతాను అనమాట ఎప్పుడైనా కానీ. సో టెంపుల్ అయితే చాలా బాగుంటాయి, ఈ 2 టెంపుల్ బాగుంటాయి. ప్రతి ఊర్లో అయితే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండ్ పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది కదా. ఈ 3 టెంపుల్స్ అయితే నేను నా వ్లాగ్స్లో అయితే కవర్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ అయితే పూర్తి చేశాను. నేను పుదిచ్చి బొట్లు అయితే పెట్టాను అనమాట. మల్లన్న దేవుడికి అయితే ఇలా లైన్స్లా అయితే వేశారనమాట సర్వ పైన. ఇది మల్లన్న దేవునికి ఇష్టం అనమాట. ఈ బంతి పూలు అన్నవి ఇలా లైన్స్ వేయడము, ఇది పసుపు అన్నది మాత్రం చాలా ఇష్టం అంట. సో ఇలా అయితే బోనం అయితే రెడీ చేసి పెట్టాను. బోనం సర్వలో ఏమేమి నైవేద్యం చేస్తాము అని అంటే పసుపు వేసి పసుపు అన్నం అయితే చేస్తాము. అండ్ ఒకటి పరమాన్నం, మన
బెల్లం అన్నం అని చేస్తాము. ఇంకా తర్వాత చిన్న సర్వ ఉంది కదా, అందులో కలగూర వండుతామన్నమాట. కలగూర అంటే 5 రకాల కూరగాయలు కలిపి చేస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకొక సర్వలో అయితే పచ్చి చారు చేస్తామన్నమాట. ఇవి ఏవి పోపు వేయకుండా అయితే చేస్తాము. దీని ప్రాసెస్ అన్నవి ముందు వ్లాగ్స్లో అయితే ఉంటాయి క్లియర్గా. కావాలంటే ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా నేను చెప్తాను. సో ఇలా అయితే ఈ మల్లన్న బోనాలు అయితే చేసి దేవుడికైతే నైవేద్యం పెడతారనమాట. పూజ అయిన తర్వాత ఇలా పడుల్లో అయితే తీస్తామన్నమాట. పడులు అంటే ఇప్పుడు మనం ఏదైతే బోనం చేసామో అవి ఆ నైవేద్యం అయితే తీసి మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దేవుడి ఫొటోస్ దగ్గర అయితే పెడతామన్నమాట. అవి మళ్ళీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే తింటారు. సో నేను మా ఆయన ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఆ పడులు అన్నవి మేమే నైవేద్యం అనేది తీసుకుంటాం అన్నమాట, ప్రసాదం లాగా. సో ఇలా అయితే ఆ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈసారి అయితే ఎవరు హెల్ప్కి లేరు నాకు. అంతకుముందంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఉండేది. ఈ కలగూర వండడం కానీ, ఈ చారు చేయడం కానీ ఆ నానమ్మనే చేసేది. ఈసారి నేనే చేశానన్నమాట. ఎలా కుదురుతుందని అనుకున్నాను, చాలా బాగా అయితే కుదిరింది. సో ఇలా అయితే ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2 అయింది మాకు. ఇంకా అప్పుడు ఫాస్టింగ్ అన్నది విడిచి ఇంకా కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా దేవుడికి పూజలు చేస్తున్నప్పుడు మనకి ఎందుకో ఏమో కానీ ఆకలి అయితే కాదన్నమాట. మామూలు టైంలో అయితే పొద్దున్నే ఆకలేస్తుంది కదా. సో ఈ పనుల్లో పడో లేకపోతే తెలియదు కానీ ఆ టైంలో అయితే అసలు ఫాస్టింగ్ ఉన్నామా అసలు అని అనిపిస్తుంది. అసలు ఆకలే అనిపించదు. సో మా ఇద్దరు పిల్లలు చూసారు కదా, మొక్కుకోమని అంటే మా పెద్దోడైతే బిస్కెట్ తింటూ అయితే మొక్కుకుంటున్నాడు. సో ఇలా అల్లరి అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ అల్లరిని భరిస్తూ ఇలా అయితే ఇవన్నీ చేసుకోవాలన్నమాట మేము. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి, ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.